పార్లమెంట్ స్పెషల్ సెషన్ తప్పదా? యుద్ధానికి ముందు తర్వాత పరిణామాలు తప్పదు. ఎందుకంటే సింగపూర్లో అనిల్ చౌహాన్ సిడిఎస్ త్రివిధ దళాల సమన్వయకర్త ఆయన చెప్పిన తర్వాత, ఇన్ని విమానాలు అయ్యాయని చెప్పిన తర్వాత, అమెరికా ప్రభుత్వం సుప్రీంకోర్టుకి మేము మధ్యవర్తిత్వం వహించామని చెప్పిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత ఇన్ని ఫ్యాక్ట్స్ వస్తుంటే మీరు ఎందుకు ఈ ప్రజలతో పంచుకోరండి? ఇంకా వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ? బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, ఫార్ ది పీపుల్ అన్నప్పుడు ప్రజలకు సమాచారం ఇవ్వరా? మీరు అధికారికంగా చెప్పిన దాన్నే తీసుకొని సరిపెట్టుకోవాలా? ఇప్పుడు ఒత్తిళ్ళు వచ్చినట్టున్నాయి. పాపం అనిల్ చౌహాన్ మళ్ళీ కొంచెం సర్దుబాటు ధోరణిలో నష్టాలు ఎన్ని వచ్చాయని కాదు, మనం పాఠాలు ఎన్ని నేర్చుకున్నాం అనేది ముఖ్యమన్నారు. అది మంచిదే. మనం సైన్యం అటు ఇటు ఏ నష్టం లేకుండా జరగదు ఘర్షణ. కానీ ఇక్కడ సమస్య అంతా అతిచేతులు, హైపు, ఆఖరికి సింధూరం అన్న పేరు కూడా నిన్న మనము మాట్లాడాం కదా. ఈ ప్రకాష్ రాజ్ మాటల మీద దుమారం అన్నారని. సార్ ఇది చూడండి సార్, ఇది ఆ రెండు పార్టీలకు సంబంధించింది కాదు. బీఆర్ఎస్ వాళ్ళ పత్రిక. బీజేపీ సింధూరం, మహిళలు గరం గరం. నార్త్ ఇండియాలో బీజేపీ వాళ్ళు సింధూరం తీసుకొని కార్యకర్తలు ఇది రకరకాలుగా ఇది ఇచ్చి దీన్ని రాజకీయ ప్రచారానికి వాడబోతుంటే, సార్ భారతీయ మహిళకు సింధూరం అనేది చాలా సెన్సిటివ్ అండి. మర్యాద కోసము పిలవడానికి లేకపోతే పేరెంటాలకు లేకపోతే ఉత్సవాల్లో పెట్టుకోవడం వేరు. దాన్ని ఒక యుద్ధంతో ముడిపెట్టి, దాన్ని ఇలాంటి సందర్భంతో ముడిపెట్టి అంతటితో ఆగక దేశము ఒక ఉత్సాహము లేకపోతే పేట్రియాటిజం అంటే దేశభక్తి, దేశ రక్షణ కోసం కొన్ని రోజులు ఊరుకుంటారు. కానీ దాన్ని మీరు ఒక స్లోగన్ లాగా మార్చేస్తే మటుకు ఇదే జరుగుతుంది. మీరెవరయ్యా బాబు, మా దగ్గరకు వచ్చి మా బొట్టుతో మీకేం పని అని వాళ్ళు ఈ వార్త అదే. సింధూరం కొంచెం బెడిచి కొడుతున్నాడు. ఆపరేషన్ సింధూర్ని అందరూ బలపరిచారు. రాజకీయ సింధూరం వద్దంటున్నారు. అంధేరా సింధూరం అన్నట్టుగా ఈ రాజకీయ సింధూరం వద్దు, రక్షణ సింధూరం అంతవరకు అది అయిపోయింది. అందులో కూడా ఏం జరిగింది బంగ్లింగ్ అన్నది ఇప్పుడు అది చర్చనీయంగా. నిన్న 16 ప్రతిపక్షాలు ఇండియాకు సంబంధించినవి, ఇండియా వేదిక వాళ్ళు సమావేశమై మీరు మాకు అన్ని అర్ధ సమాచారాలు అవాస్తవాలు చెప్పారు, మీరు విదేశాల్లోనేమో నిజాలు చెప్తున్నారు, పార్లమెంట్ పెట్టి చెప్పండి. జగదీప్ ధంకర్ గారు ఏమన్నారండి, ఉపరాష్ట్రపతి గారు, రాజ్యసభ చైర్మన్, పార్లమెంటే సుప్రీం అన్నారు కదా, సుప్రీం పార్లమెంట్కి చెప్పండి నిజాలు ఇవి జరిగింది, ఇది మేము ఇంతవరకు చేసాము, ఇంత నష్టం ఇంత లాభం అని చెప్పండి. దాన్ని పంచుకోవడానికి ఏముంది? పాకిస్తానే పార్లమెంట్ పెడుతుంది, సైనిక పాలనలో ఉన్నది. ఇక్కడ ప్రజాస్వామ్య భారతంలో పెట్టడం లేదు. కాబట్టి నిన్న ప్రతిపక్షాలన్నీ చెప్పిన తర్వాత మాత్రం దాచిపెట్టుకోవడం వల్ల కూడా ఉపయోగం లేదు. అమర జవాన్లు, అమర జ్యోతే పెట్టుకున్నాం మనం. అంటే యుద్ధంలో ఉంటుంది. ఇంకా చాలా ఆశ్చర్యకరమని చెప్తాను. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, క్రికెటర్ కూడా కదా, ఆయన పీటీఐ పార్టీ, ఆయన పెద్ద ఆరోపణ చేశాడు. ఈ మునీర్ అనేవాడు ఒకటి పనికిమాలిన వాడు, వీడు ఐఎస్ఐ నుంచి వాడు సరిగ్గా నేను మార్చాను ప్రధానమంత్రిగా, అతన్ని పదవి నుంచి నేను మార్చి వేరే చేస్తే వెంటనే అతను నా భార్య దగ్గరికి వచ్చి కొంచెం సిఫారసు చేయడానికి ప్రయత్నం, సారుకు చెప్పమని వచ్చి బతిమాలాడు. మా ఆవిడ నేను ఇలాంటి విషయాల్లో తలదూర్చాను, బిషా బేగం ఆమె పేరుంది, ఆమె గట్టిగా నిరాకరించింది. అప్పటి నుంచి ఆయన కక్ష పెంచుకొని మా ప్రభుత్వానికి అసలు పాకిస్తాన్కి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టాడు. ఇప్పుడున్న పాకిస్తాన్ సుప్రీంకోర్టు కూడా పూర్తిగా మునీర్కు లొంగిపోయి ఉంది. ఇప్పుడున్న ప్రధాన న్యాయమూర్తి ఆయన పేరు ఏదో ఉంది. అసలు ఇంత చెత్తగా ఉండేవాళ్ళు ఇంతవరకు పాకిస్తాన్ చూడలేదు. అంటే న్యాయ వ్యవస్థ కూడా పూర్తిగా మునీర్ గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. అతను వ్యక్తిగతమైన రాజకీయ కక్షతో ఇంత అన్యాయం చేస్తున్నాడు మా దేశానికి అని ఆయన చెప్తున్నాడు పాకిస్తాన్కి సంబంధించి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ నిజానిజాలని మాట్లాడుకోవాలి కదండి, అది జరగట్లేదు ఇక్కడ. కాబట్టి ఒకే ఒక ప్రజాస్వామిక మార్గం, పారదర్శక మార్గం, పార్లమెంట్ స్పెషల్ సెషన్ పెట్టండి, అక్కడ మాట్లాడండి, ఈ విషయాలు ప్రజలు పంచుకుంటారు, ప్రజలకు వచ్చే అభిప్రాయం ప్రజలకు వస్తుంది. ఇది అందరూ 16 పార్టీలు కోరాక కూడా అవును, మీరు ఎందుకు దానికి స్పందించరు? అందరూ బలపరచాలి దీన్ని. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలక్. స్టేషన్ టు 9 న్యూస్.